తిరుపతి జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో 6 ఏళ్ల బాలుడు చనిపోవడంతో శ్మశానంలో ఒకచోట పూడ్చిపెట్టారు. అయితే ఆ తండ్రి కొడుకు సమాధి దగ్గర సీసీ కెమెరాని ఏర్పాటు చేశాడు. కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం ఏంటన్నది తెలిసింది. ఏం జరిగిందో తెలిసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 8వ తేదీన స్థానికంగా ఉండే 6 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మరణించాడు. పాపం తల్లిదండ్రులు కన్నీటితో ఆ బాలుడిని ఊరి పొలిమేరలో శ్మశానంలో పూడ్చిపెట్టారు. కొడుకు సమాధి దగ్గర తండ్రి సోలార్తో పనిచేసే సీసీ కెమెరాని అమర్చారు. ఈ కెమెరా ఫుటేజీకి వారు తమ మొబైల్లో రోజు చూసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే తెలిసింది, కొందరు వ్యక్తులు క్షుద్ర పూజల కోసం మృతదేహాన్ని తవ్వేస్తారనే భయంతో కొడుకుని ఖననం చేసిన ప్రదేశంలో ఇలా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఆ తండ్రి. ఈ విషయం మీద పోలీసులు కూడా స్పందించారు. చంద్రగిరి మండలంలో క్షుద్ర పూజలు జరిగే ప్రసక్తే లేదని, కుటుంబ సభ్యులకి ఈ విషయంలో అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. అయితే ఆ బాలుడి తండ్రి మాత్రం క్షుద్ర పూజల కోసం మృతదేహాన్ని తవ్వేస్తారనే అనుమానంతో ఇలా సీసీ కెమెరాని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నాడు. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది.